ముందు డాక్టర్స్ ఫ్యామిలీ అండి ఏమైనా? అంటే కాదు. కాదు. మా ఆ! నాన్నగారు ఆయన ఏడో సంవత్సరం వచ్చిందాకా అసలు స్కూల్ అంటే కూడా తెలీదు. మామూలుగా అప్పుడు గొడ్లు కాయడం అంటారు. మన చిన్న పిల్లల్ని బర్రెలనిచ్చి పంపించేవారు హ్మ్. పొలాలకి. మా మా పెదనాన్నలిద్దరూ, మా చిన్నాన్న అందరూ యాక్టివ్‌గా వ్యవసాయం చేసేవారు. ఈయన కూడా బాగా వ్యవసాయం చేసేవాడు. తర్వాత ఏదో ఒక ఫ్రెండ్ ద్వారా స్కూల్ ఉందని విని స్కూల్‌కెళ్లారు ఆ ఊళ్ళోనే. అలాగలాగా ఎలాగో పెద్దవాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు గదా! వీడికి పని లేదు గదా! అని జెప్పి మా తాతగారు, మా పెదనాన్నగారు ఈయన్ని స్కూల్‌లో ఎంకరేజ్ చేశారు. అండ్ హి ఈస్ ద ఓన్లీ వన్ హూ స్టడీడ్ మా ఫ్యామిలీలో ఆయనే చదువుకున్నారు హ్మ్. డిగ్రీ వరకి. అసలు ఆ ఊళ్ళోనే డిగ్రీలో ఫస్ట్ టైమ్ బయటికెళ్ళిన ఆయన గుంటూరెళ్ళి ఏసీ కాలేజ్‌లో చదివినాయన ఆయనే. ఓకే. ఆయన వల్ల ఆయన అలా చదవడం వల్లే చదువు వాల్యూ తెలిసి మమ్మల్ని ఎంకరేజ్ చేసి మాకు చదువు చెప్పడం జరిగింది. నేను చిన్నప్పుడైతే స్కూలుకి ఇంటర్వెల్‌లో ఎళ్ళేవాడిని మా ఎలిమెంటరీ స్కూల్‌కి. అది వీధి బడి. హ్మ్. సో, అది 8 ఎప్పుడో స్టార్ట్ అయితే నేను చిన్నగా లేచి ఆ ఇంటర్వెల్ టైమ్‌లో అందరూ బయటకొచ్చి మళ్ళా అప్పుడు జాయిన్ అయ్యేవాడిని. అలాగా గడిచిపోయింది. బట్ సిక్స్త్ క్లాస్ నుంచి కొంచెం సీరియస్‌గా మా నాన్నగారు గైడెన్స్ చేయడం వల్ల పెద్ద ఎక్కువగా చదవకపోయినా సెకండ్ క్లాసు అలాగా వచ్చేది.